సునాదస్వరము సెప్టెంబర్ 5. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఆదికాండము 22:17. దేవుడైన యెహోవా అబ్రహాముతో ఈ వాగ్దానం చేశాడు. మరి అబ్రహామును పరిశోధించి తన కుమార్ని బలి అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమార్ని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని అప్పగించాడు. అప్పుడు యెహోవా దేవుడు ఈ మాటలు చెప్పాడు. నీకున్న ఒక్కడై ఉన్న కుమార్ని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీరగలేదు. అందుకనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణుల వలె నీ సంతానము నేను నిశ్చయంగా విస్తరింపచేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేయత చూపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఆయన సంతానమును విస్తరింపచేశాడు. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకొందురని చెప్పాడు. మరి దేవుడు మన సంతానమును దీవించి శత్రువుల పైన జయమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి యేసుక్రీస్తు అబ్రహాము యొక్క సంతానంగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన శిలువలో శత్రువు పైన జయం పొందాడు. మరి ఆయన మరణించి తిరిగి 3వ రోజున లేచి మరణం పైన అన్నిటిపైన ఆయన జయం పొందాడు. శిలువలో బాహాటంగా ఆయన జయోత్సాహాన్ని వేడుకను కనపరిచాడు. మరి అందుకని 1 యోహాను పత్రిక 3:8 రాయబడింది. అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని. మరి యేసు ప్రభు అపవాది క్రియను లయపరచడానికి కొరకే ప్రత్యక్షమయ్యాడు. మరి ఆయన ద్వారా అన్నిట్లో మనం అత్యధిక విజయం పొందుతాం. శత్రువు బలమంతటి పైన మనకు అధికారం ఇచ్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని మాటకు మనం విధేయత చూపిద్దాం. మనం ఆయన మాటకు లోబడినప్పుడు ఎటువంటి పరీక్ష అయినా ఏ పరిస్థితిలో మనం వెళ్ళినా ఆయన మాట చొప్పున చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సంతానమును దీవించి విస్తరింపచేస్తాడు. మన సంతతి వారు శత్రువు గవిని స్వాధీనపరుచుకునేలాగున మనకు అన్నిట్లో అత్యధిక విజయం ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా అన్నిట్లో విజయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. అందరినీ కూడా విస్తరింపచేసి వారి సంతానమును దీవించి శత్రు గవిని స్వాధీనపరుచుకునే వారిలాగా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసునామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.